హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ టీవీ. ఎప్పుడు కూర్గ్ డే 1 వీడియో పెట్టా అండి. ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ డే 2 వీడియోతో వచ్చా. లిటరల్లీ గైస్, నాకు అసలు ఫోన్లో ఈ వీడియోస్ ఉన్నాయన్న సంగతి కూడా గుర్తులేదు. అంత బిజీ అనమాట. లాస్ట్ 2 months హెక్టిక్ అంటే హెక్టిక్, ఫుల్ వర్క్ ఉండే. ఇంకా మేము ఉంటున్న హోమ్ స్టే వచ్చేసి కాఫీ ప్లాంటేషన్లో అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, పీస్ఫుల్గా ఉంది. హాయిగా మార్నింగ్ లేచి వచ్చి అక్కడ టైం స్పెండ్ చేసాం మంచిగా. అంకుల్కి ఏమన్నా మరి ఇడ్లీ వడ అంకుల్కి ఇవ్వమన్నా మరి ఇవ్వలే. సాంబార్, చట్నీ, ఇడ్లీ వడ. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా బయటికి వెళ్ళలే, అక్కడ హోమ్ స్టేలోనే చెప్పుకున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ కూడా చెప్పుకున్నాం. ఆఫ్టర్నూన్ ఎలాగో బయట తినొచ్చులే అని చెప్పేసి. యాక్చువల్లీ వాళ్ళేమో ఫ్రంట్ అరేంజ్ చేశారనమాట సీటింగ్ బ్రేక్ఫాస్ట్కి. కానీ ఇంకా మేము అవి బ్యాక్ సైడ్ బాల్కనీకి తెచ్చేసుకొని అక్కడ తింటున్నాం. ఇక్కడ బాగుంది, అంటే రూమ్కి అటాచ్డ్ ఇచ్చిన స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ మనం ఆ కాఫీ ప్లాంటేషన్లో కూడా వాక్ చేయొచ్చు. కాకపోతే ఇంక అప్పుడు ఇంకా బయటకు వెళ్ళేసి వద్దాంలే, తర్వాత ఎప్పుడైనా చూద్దాం, ఇంకో డే ఉందిగా అనుకున్నాం. ఇంకా మేము వచ్చిన ప్లేస్ ఫస్ట్ అయితే ఓంకారేశ్వర్ టెంపుల్. సో అంకులే తీసుకొచ్చారనమాట. మాకు అసలు తెలీదు ఈ టెంపుల్ ఉంటుందని కూడా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాటర్లో ఫిషెస్ చాలా ఉన్నాయి. అండ్ టెంపుల్ కూడా చాలా పాతకాలం టెంపుల్ అనమాట. 18th centuryలో ఏమో కన్స్ట్రక్షన్ చేశారు అంట. ఈ టెంపుల్కి డ్రెస్ కోడ్ అయితే మ్యాండేటరీగా ఉందన్నమాట. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు జీన్స్ టీషర్ట్స్ కానీ, 3/4 కానీ, అలాంటివి స్లీవ్లెస్ కానీ అవేమి ఎలో లేదనమాట. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టైం ఎవరైనా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళు. అండ్ ఇక్కడ ఫిషెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అట్లా వస్తుంటే వాటిని చూస్తూ ఉన్నాం అనమాట కొంచెం సేపు. నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి అని చూడడం ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ ఇలా పాతకాలం టెంపుల్స్ ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. నిజంగా చెప్తున్నా, ఆ రోజు అక్కడ కూర్చొని మృత్యుంజయ మంత్రం రాసింది అక్కడ బోర్డు మీద 3 to 5 times చదువుకుంటే ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే నిజంగా భలే అనిపించింది అనమాట. చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ ప్లేసెస్ వరకే మనకి కొంతమంది చెప్తా ఉంటారు. మ్యాక్సిమం అవే ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటాం. కానీ ఇలాంటివి పాతకాలంవి కానీ, టెంపుల్స్ కానీ, అక్కడ లోకల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట ఫీల్. సో మంచిగా దర్శనం చేసుకొని వచ్చేసాం. కానీ ఇంతకు ముందు అసలు ఎవ్వరు లేరు. ఎంత ఖాళీగా ఉందంటే ఆ బెంచ్ల మీద ఆడుకున్నాం. నేను ఫస్ట్ టైం కూర్గ్ వెళ్ళింది 2022లో అనమాట. అప్పుడు కూర్గ్ అసలు ఎంత బాగుంది అంటే, అబ్బే ఫాల్స్కి వచ్చినప్పుడైతే లిటరల్లీ ఎవ్వరు లేరు, ఫుల్ ఆడుకుంటూ ఉన్నాం. అసలు ఆ పీస్ అనేది ఎట్లా చెప్పాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లే. బట్ ఈసారి అబ్బే ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా. లిటరల్లీ చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఒకప్పుడు అక్కడ బెంచ్ల మీద కూర్చొని ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ ఒకసారి అటు ఇటు ఎట్లా ఆడుకున్నామో అట్లాంటి ఫాల్స్ ఈసారి మళ్ళీ వస్తే ఆ ఫీల్ రాలే. అంత క్రౌడెడ్ ఉంది ప్లేస్ అయితే. కానీ బ్యూటిఫుల్ ఉంటుంది ఫాల్ మాత్రం. నాకు బీచెస్ కన్నా కూడా వాటర్ ఫాల్స్ ఎక్కువ ఇష్టం అనమాట. ఎందుకో తెలీదు, ఆ వాటర్ సౌండ్ వింటేనే చాలా హీలింగ్ ఉంటుంది అనమాట. చాలా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఆ సౌండ్ చాలా ఇష్టం.
అసలు ఇంకా టైం గడిచే కొద్దీ క్రౌడ్ ఎక్కువైపోతున్నారనమాట. అక్కడ నుంచోడానికి కూడా చాలా సఫికేటింగ్‌గా అనిపించేసింది. ఇంకా వెంటనే వచ్చేసాము. అస్సలు టైం అయితే స్పెండ్ చేయలేదు వాటర్ ఫాల్స్ దగ్గర. ఎందుకో గానీ నాకసలు నచ్చలేదు కూడా. ఎక్కువసేపు ఉండలేకపోయాను. అఫ్‌కోర్స్ అందరూ చూద్దామనే వస్తున్నారు. బట్ చాలా క్రౌడ్ అనిపించింది. నేను అంత క్రౌడ్‌లో ఉండలేను ఎక్కువసేపు. అందుకే ఇంకా వచ్చేసామనమాట. నెక్స్ట్ వచ్చిన ప్లేస్ అయితే ఫోర్ట్. ఇది ఫోర్ట్ ప్లస్ మ్యూజియం కూడా ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దామని కూల్గా వెళ్ళాము. కొంచెం ఎండ ఉంది కానీ ఆ కింద కొంచెం టెంపుల్ ఉందన్నమాట. మంచిగా దర్శనం చేసుకున్నాం. ఫోర్ట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడ. ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడ. మేము యాక్చువల్లీ వెళ్ళింది ప్యూర్ వింటర్లో డిసెంబర్ 28, 29, 30, 31 అనమాట. 4 days వెళ్ళాం. కానీ ఎంత ఎండ అనిపించిందంటే డే టైమ్, నైట్ ఏమో ఫుల్ చలి, డే టైం మాత్రం ఎండ అనిపించింది. నేను కూర్గ్లో అంత ఎండ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. చాలా కూల్గా ఉంటుంది అనుకున్నా. కానీ ఆ రోజు మాత్రం ఎండ చాలా దారుణంగా ఉంది. ఫస్ట్ డే అంతేమనిపించాలి అండ్ థర్డ్ డే కూడా అనిపించాలి. బట్ సెకండ్ డే మాత్రం ఫుల్ ఎండ అనిపించింది అనమాట. సో ఎక్కువ తిరగలేకపోయాం, ఊరికే డీహైడ్రేట్ అయిపోతూ ఉన్నాం. అండ్ ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. కానీ అక్కడ ఆ ఎండకి ఏంటంటే చాలా కొంచెం చిరాకు వచ్చేసింది. సో తర్వాత ఇంకా అక్కడే మ్యూజియం ఉంటుంది కింద. సో అక్కడ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఇంకా అప్పటి కాలం వాళ్ళు యూజ్ చేసినవన్నీ ఉంటాయన్నమాట. అప్పట్లో నాణేలు, కత్తులు అన్నీ అన్నమాట. పెయింటింగ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నాకు ఇలాంటివి చూడడం కూడా చాలా ఇష్టం. అరే అప్పుడు కాలం వాళ్ళు ఇలా ఉండేవాళ్ళ, ఇలా బతికేవాళ్ళ, నాకు చాలా నచ్చుతుంది. ఎందుకో తెలీదు, చాలా ఇష్టం అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే. యాక్చువల్లీ ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూసిన తర్వాత అనిపించింది ఎంత కలర్ఫుల్గా ఉండేవి మన డ్రెస్సెస్, శారీస్, బట్టలు అన్నీ అనిపించింది. ఇప్పుడు ఏంటో ఎస్థెటిక్ అని చెప్పేసి పేల్ కలర్స్, పేల్ పింక్, పేల్ వైట్, క్రీమ్ ఇవే ఎక్కువ చూస్తున్నాం అనమాట. అసలు ఎంత మంచి మంచి కలర్స్ ఉండేవో మన బట్టల్లో. సో అవన్నీ మిస్ అయిన ఫీల్ వచ్చింది ఒక్కసారికి ఎందుకో కానీ. నేను ఎప్పుడు డైరెక్ట్గా తాళపత్ర గ్రంథాలు ఆ టైప్ ఏం చూడలే అనమాట. సో ఇక్కడ అవి చూసేసరికి భలే అనిపించింది. ఐ హోప్ ఇవే అనుకుంటున్నా తాళపత్ర గ్రంథాలు. ఎందుకు అంటే దాని మీద పామ్ లీఫ్ అని కూడా రాసుంది. సో అవే అనుకుంటున్నా. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉండేవి ఆ కార్వింగ్స్ కానీ, అప్పట్లో ఉండే అవి విగ్రహాలు అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఎవరైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పాతకాలంవి తెలుసుకోవాలి, అప్పట్లో లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి, అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయగలిగే ప్లేస్. ఫైనలీ ఇక్కడ లైటింగ్ పడి అంత క్లియర్గా రికార్డ్ చేయలేకపోయా కానీ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంది. ఇది గీతోపదేశం. సో చాలా అంటే చాలా బాగుంది డైరెక్ట్గా మాత్రం. అప్పటికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. లంచ్ చేద్దామని చెప్పేసి హోటల్ రెయిన్బోకి అయితే తీసుకొచ్చారు అంకుల్. అండ్ ఫుడ్ అయితే బాగుంది. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయాలి అనమాట. నిజంగా బాగుంది. నాకు స్టార్టర్స్ బాగా నచ్చాయి. బిర్యానీ టేస్ట్ కన్నా కూడా స్టార్టర్స్ బాగున్నాయి. ఫిష్ కానీ, తందూరి అవి లెగ్ పీసెస్ కానీ అవి చాలా టేస్టీగా, స్పైస్ లెవెల్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతూ బాగుందనమాట. ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ అబ్బాయి ఫాల్స్ దగ్గర జిప్ లైన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మంచి లాంగెస్ట్ జిప్ లైనే పెట్టారు. కాకపోతే ఏమైందంటే క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ ఎక్కువ మంది జిప్ లైన్కి ఇంట్రెస్ట్ చూపించారు. సో అందుకే మేము ఎక్కడ ఆగలే అనమాట. జిప్ లైన్, గ్లాస్ బ్రిడ్జెస్ ఇవన్నీ చాలా అంటే చాలా తీసుకొచ్చేసారు కూర్గ్లో. మేము ఒకప్పుడు కూర్గ్కి వెళ్ళినప్పుడు అసలు జిప్ లైన్ కానీ, గ్లాస్ బ్రిడ్జెస్ కానీ ఇలాంటివి అసలు ఏం లేవన్నమాట. సో ఓన్లీ జిప్ లైన్ గ్లాస్ బ్రిడ్జ్ ఇవి విన్నది మాత్రం వయనాడులోనే. కానీ ఇప్పుడు కూర్గ్లో కూడా అన్ని జిప్ లైన్ కానీ, గ్లాస్ బ్రిడ్జెస్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి.
ఈసారి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మేము హోమ్ స్టే కుషాల్ నగర్లో తీసుకున్నాం. హోమ్ స్టే చాలా బాగుంది. బట్ ఏమవుతుంది అంటే అది మడికేరికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోయిందనమాట. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ తిన్నాము, ఒక 1 అవర్ వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి దగ్గరగా లేదనమాట హోమ్ స్టే. అది చాలా దూరం, ఆల్మోస్ట్ 1.5 అవర్ to 2 అవర్స్ పడుతుంది సో వెళ్ళడానికి రావడానికి. సో ఏమున్నా కూడా అక్కడ లోకల్లో చూసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ హోమ్ స్టేకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే రాజా సీట్ అయితే మిస్ అయ్యాము. ఈసారి రాజా సీట్ చూసుకోవాలి అనేది ఒకటి ఉంది. కానీ అక్కడ ఏంటంటే సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సన్సెట్ టైంకి వెళ్ళొచ్చు. కానీ ఈ మిడిల్లో మాకు ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ టైం ఉండిపోయిందనమాట. లంచ్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇంకా అంకులేమో ఆర్మీ మ్యూజియం ఉంటుంది ఇక్కడికి వచ్చేసి చూసేయండి అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్మీ మ్యూజియంకి అయితే తీసుకెళ్లారు. ఇది అప్పట్లో కూర్గ్లో మెన్ డ్రెస్సింగ్ అలా ఉండేదంట. కొడవ అటైర్ అని ఉంది కదా, సో కొడవ స్టైల్లో మెన్ డ్రెస్సింగ్ అలా ఉండేది అని చెప్పేసి. సో ఇక్కడ అంతా ఆర్మీ మ్యూజియం అనమాట. ఇదంతా ఒక పెద్ద బ్యూటిఫుల్ హౌస్, దీన్ని మ్యూజియంగా చేంజ్ చేసేసారు. అండ్ అక్కడ ఇంకా ఆర్మీ గురించి అప్పట్లో వాటి గురించి అన్నిటి గురించి ఉంది. కానీ నాకు ఇక్కడ ఈ హౌస్ ఎంత నచ్చిందో తెలుసా, లిటరల్లీ చెప్తే నవ్వుతారేమో, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే హౌస్ చాలా స్పేషియస్గా, సింపుల్గా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఓవర్గా కబోర్డ్స్, వార్డ్రోబ్స్ ఫ్యాన్సీగా అట్లా కాకుండా కొంచెం కొంచెం అలమరలు మినిమలిస్టిక్గా చాలా బ్యూటిఫుల్ ఉండే. అసలు హౌస్ చాలా బాగుంది. ఏది అదా తీస్తా. అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసరికి టైం ఈవినింగ్ 4 ఏమో అయిందనమాట. 4 కూడా కాదు, 3:30 అయినట్లుంది. ఇంకా నా వల్ల అవలే, కొంచెం మైల్డ్ హెడేక్ ఉంటే ఇంకా కార్లోనే మంచిగా ఏసీ వేసేసుకొని ఒక 1 అవర్ అయితే పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇంకా రాజా సీట్కి వెళ్ళామన్నమాట. రాజా సీట్ దగ్గర ఎలాంటి ఫుడ్ ఎలా ఉండదు ఇన్సైడ్. సో బయటనే మంచి మ్యాంగో పీసెస్ కట్ చేసి ఉప్పు కారం చల్లిస్తే అది తినేసాము. తిన్న తర్వాత ఇంకా రాజా సీట్కి అయితే వచ్చామన్నమాట. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు రాజా సీట్ దగ్గర కూడా. కానీ అక్కడ నుండి కొంచెం వాక్ చేయగలిగే వాళ్ళు ఉంటే ఇంకో వే ఉంటుంది అనమాట కిందకి ఇటు సైడ్గా. సో అక్కడికి వస్తే బ్యూటిఫుల్ ఉండేది. సన్సెట్ టైంకి వచ్చామన్నమాట ఈవినింగ్. ఎంత బాగుంది అంటే అంత బాగుంది సన్సెట్. ఈ రోజు మొత్తంలో బెస్ట్ 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 ప్లేస్ అనిపించింది అనమాట. అంటే వీడియోలో అంత రికార్డ్ చేయలేకపోయినా అసలు డైరెక్ట్గా నిజంగా అక్కడ నుండి సన్సెట్ టాప్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర అయితే అసలు క్రౌడ్ ఎక్కువ లేరు, కానీ
మెయిన్ రాజా సీట్ మెయిన్ పాయింట్ దగ్గర అయితే అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అది కూడా చూపిస్తా. అండ్ చూసారు కదా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో కమెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది అనేది. ఛాన్స్ అయిపు అట్లనే పట్టుకున్న హైపర్ ల్యాబ్స్ పెట్టేసి మంచిగా వచ్చిందనమాట. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఆ రోజు కొంచెం చల్లగా ఉండుంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం. అండ్ చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉన్నారనమాట. ఇంకా అక్కడ అసలు కూర్చోడానికి నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. నాకు ఎక్కువ క్రౌడ్ ప్లేస్ చూస్తే ఎందుకో తెలియని హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతుంది, సఫికేటింగ్ అనిపిస్తుంది అనమాట. అందుకే క్రౌడ్ ఎక్కువ ఉంటే నేను అవాయిడ్ చేసి వచ్చేస్తాను ఈ సైడ్కి. సో ఇటు సైడ్ వచ్చిన తర్వాత కూడా బ్యూటిఫుల్ ఉండింది సన్సెట్. అండ్ అక్కడ క్రౌడ్ ఎక్కువ లేరు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. హెడ్ఏక్ వస్తుంది నాకైతే కూడా. ఇంక వెళ్ళిపోదు. మరి మ్యూజికల్ ఫౌంటైన్ ఏం లేదా? ఈవినింగ్ హోమ్ స్టేకి వచ్చి మంచిగా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేశారనమాట. మార్నింగే చెప్పేసి వెళ్ళాము క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయమని. ఫుల్ చల్లగా ఉందన్నమాట. మార్నింగ్ ఎంత వేడిగా ఉందో, నైట్ అయితే ఇంకా అసలు ఫుల్ షివరింగే. ఆ మంట దగ్గర కూర్చున్నంతసేపే కొంచెం వెచ్చగా బాగుంది. కొంచెం ఆ పక్కకి వెళ్తే షివరింగ్ వస్తుంది. అంత చల్లగా ఉంది. పీక్ వింటర్ అనమాట చెప్పా కదా. కానీ ఎందుకో ఆఫ్టర్నూన్ అట్లా ఎండ అనిపించింది. అండ్ మంచిగా క్యాంప్ ఫైర్ దగ్గరే టైం స్పెండ్ చేసాం. ఆల్రెడీ డిన్నర్కి కూడా మార్నింగే చెప్పేసామన్నమాట. సో డిన్నర్ కూడా ఇంకా ఆ రోజు హోమ్ స్టేలోనే. ఆల్మోస్ట్ 7:30 ఏమో అయినట్లుంది అక్కడికి వచ్చేసరికి, హోమ్ స్టేకి వచ్చేసరికి. ఇంకా 7:30 నుండి ఒక 1 అవర్ మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా 8:30కి అట్లా క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయంగానే ఇంకెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఇక డిన్నర్ కూడా అక్కడికే తెచ్చేస్తామన్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా సాంగ్స్ వినుకుంటూ, యాక్చువల్లీ చిన్న స్పీకర్ కూడా తీసుకెళ్ళామన్నమాట క్యాంప్ ఫైర్ దగ్గర ఇందామని చెప్పేసి. సో మంచిగా స్పీకర్లో సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మంచి టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా మార్నింగ్ ఆ ఎండ వల్ల ఏమో హెడ్ అంతా కొంచెం అలా ఏమంటారు కొంచెం బరువుగా అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే మరీ ఓవర్గా హెడ్ఏక్గా లేదు, అట్లా అని నార్మల్గా లేదు, ఏదో మైల్డ్ హెడ్ఏక్ అట్లా అనిపించింది. సో ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నా మంచిగా. అప్పుడు కొంచెం నాకు రిలాక్స్డ్గా అనిపించింది అనమాట. ఎండ వలనో ఏమో కానీ హాయిగా ఫుల్ ఆయిల్ పెట్టుకొని నైట్ వచ్చి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటే భలే ప్రశాంతంగా అనిపించింది. సో నాకు ఇట్లా ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు క్యాంప్ ఫైర్ నిజంగా చాలా ఇష్టం. అక్కడ ఒక స్పీకర్ పెట్టుకొని మన ఫేవరెట్ సాంగ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటే, ఇంకా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఫుల్ చీకటి, అదంతా కాఫీ ప్లాంటేషన్, ఇక్కడేమో క్యాంప్ ఫైర్ చాలా బ్యూటిఫుల్ ఉండిందనమాట. మా హస్బెండ్ డ్యాన్స్ కూడా వేస్తున్నాడు. అంటే అన్ని వెంకటేష్ సాంగ్సే పెట్టాడనమాట. ప్లేలిస్ట్ మొత్తం వెంకటేష్ సాంగ్సే. అందుకే ఇంకా మేమేమో చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ డ్రైవర్ అంకుల్ ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నారనమాట. అండ్ కబాబ్ చెప్పుకున్నాము. ఇంకా మంచిగా అక్కడ క్యాంప్ ఫైర్ దగ్గరే కూర్చొని తిందాం అనుకున్నాం. ఇంకా చైర్స్ కూడా ఎత్తేసాము, అక్కడే కూర్చున్నాం. చాలా బాగుందనమాట యాక్చువల్లీ. సో మంచిగా ఉంది. అంటే మరీ ఫుడ్ సూపర్ అని చెప్పలేము కానీ బాగానే ఉందన్నమాట. కబాబ్ చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ నాకు మరీ అంత సూపర్ అనిపించలే, నార్మల్ ఉంది. అంటే మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం, బట్ స్టిల్ ఎందుకో కానీ ఏదో అంత అనిపించలే, కొంచెం బాగానే ఉందన్నమాట. కబాబ్ మాత్రం చాలా బాగుంది. సో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాం క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని. నాకు ఇట్లా ఇష్టం అనమాట. మంచి టైం స్పెండ్ చేస్తా, అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ కొంచెం ఇష్టం. ఈ మధ్య కొంచెం ఇలా బతకడం అలవాటు చేసుకుంటున్నా. అక్కడక్కడికి వెళ్ళడం, అప్పుడప్పుడు చిన్న ట్రిప్స్కి వెళ్ళడం, మంచిగా ఇట్లా ఎంజాయ్ చేయడం, మంచి టైం స్పెండ్ చేసుకోవడం, హ్యాపీగా ఉండడం కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా. సో మంచి టైం అయితే స్పెండ్ చేసాం నేను మా హస్బెండ్ అయితే. చాలా అంటే చాలా మెమొరబుల్ ట్రిప్, వన్ ఆఫ్ ద మెమొరబుల్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది.
ఇంకా ఫుల్ అక్కడ వాళ్ళైతే చాలా కట్టెలు తీసుకొని వచ్చి పెట్టారు. ఇంతకుముందు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టెలు ఎక్కువ పెట్టలే అనమాట. క్యాంప్ ఫైర్ వేసేసి పక్కన కొన్నే పెట్టారు కట్టెలు. అంటే కరెక్ట్గా 1 అవర్లో ఆ క్యాంప్ ఫైర్ అయిపోతుంది అనమాట. అన్నే పెట్టేవాళ్ళు. బట్ ఈసారి ఎన్ని తెచ్చి పెట్టారంటే ఇంక మేము ఎక్కువ పెట్టలేదన్నమాట. కొంచెం అక్కడ పక్కన ఉంచేసాము మొత్తం అవగొట్టేయకుండా. అంతసేపు ఉంది. అంటే ఆల్మోస్ట్ 8:30కేమో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 10:30 వరకు మంచి టైం అయితే స్పెండ్ చేసాం క్యాంప్ ఫైర్ దగ్గర. యాక్చువల్లీ ఇంతకుముందు ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా మనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, ఈ ప్లేస్ చూడాలి అవన్నీ మ్యాండేటరీగా ఉండేవి. కొన్ని ప్లేసెస్ రాసుకొని వెళ్తామన్నమాట. ఈసారి ఎటువంటి ప్లాన్ లేదు. డైరెక్ట్ అసలు నార్మల్గా ఇంకా ఆ రోజు ఎలా జరిగిపోతే అలా జరిగిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అండ్ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాం, హ్యాపీగా వచ్చేస్తున్నాం అనమాట. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఇవే చాలా మెమొరబుల్గా అనిపిస్తాయి అనమాట. సో అట్లా అనిపించింది నాకు కూడా. చాలా బాగుంది. అలా క్యాంప్ ఫైర్, ఫుల్ చీకటి, హాట్గా డిన్నర్, బ్యూటిఫుల్ ఉండిందనమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ డే 3 వ్లాగ్ కూడా తొందరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ నుండి నేను కొంచెం ఫ్రీ అయ్యా అనమాట. కన్సిస్టెన్సీ కొంచెమైనా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ డే 3 వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.